ఫస్ట్లీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా. నీకోసం కవిత్వం రాద్దామని స్టార్ట్ చేశా, కానీ అదో కావ్యంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఉంటే ప్రబంధం అయిపోద్దేమో, ఎంతని చెప్పను నీ గురించి. సో అందుకే నేను ఒక డిసైడ్ అయ్యా, నీకోసం ఒక గ్లింప్స్ ఆఫ్ కవిత్వం రిలీజ్ చేస్తా. ఇట్స్ నాట్ ఏ ట్రైలర్, ఇట్స్ నాట్ ఏ టీజర్, ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ ఏ జస్ట్ ఏ గ్లింప్స్. సరే, ఇది రాయడానికి ఇలా స్టార్ట్ చేశా. ఆకాశాన్ని అరచేయి చేసి, భూమిని పత్రంగా మలిచి, వాయువునే రీఫిల్గా చేసి, నీరునే సిరాగా పోసి, అగ్నినే అక్షరాలుగా మలచి రాస్తున్నా నీకోసం ఈ గ్లింప్స్ ఆఫ్ కవిత్వాన్ని. గణపవరంలో నీ పరిచయం దొరకడమే నా అదృష్టం. నీతో ఉంటే తెలియని ఓ ఆనందం, నీకు మాత్రమే తెలుసు నా మరో రూపం. కష్టం లేకుండా సాగింది అని చెప్పలేను నీతో నా పయనం, కానీ ప్రతి కష్టంలో తోడుంది నీ స్నేహం. ఎలా కలిసిందో తెలియదు ఈ బంధం, నన్ను ఎక్కించింది ఒక అందలం. అన్నపూర్ణలో ఆడుకున్న క్షణాలు, అనుకోకుండా తిరిగిన ప్రయాణాలు, రాజమండ్రిలో రుచించిన రెస్టారెంట్లు, వైజాగ్లో వీకెండ్ హంగులు, అబ్బో నీతో ఎన్నో స్మృతులు అన్నీ నా మదిలో మ్రోగుతున్నాయి. అసలు ఎవడా నువ్వు? చెంపదెబ్బ కొట్టినా భరిస్తావు, చాచి అరిచినా మళ్ళీ తిరిగి వస్తావు, నవ్వుతావు, ఏడుస్తావు. ఎందుకురా ఇంత ఓవర్ యాక్షను అనంటే టక్కున ఇదేరా స్నేహం అంటావు. ఫైనల్లీ నీకు ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు నీకోసం చెప్తున్నా. చాలామంది అంటూ ఉంటారు, అరే స్నేహమైన కూడెడతదేంట్రా అని అంటారు. నిజమేనేమో, స్నేహం కూడు పెట్టకపోవచ్చు, కానీ కనీసం కలిసి పస్తులుండింది కదా, అలాంటి స్నేహమేరా నీది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా.